హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2018లో రిలీజ్ అయిన 'ర్యాంపాట్' అనే ఒక మంచి జాంబీ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. ఇప్పుడున్న టైం పీరియడ్‌లో జాంబీస్ వచ్చినట్లు చూపిస్తే గన్‌లతో షూట్ చేసేస్తారు. లేదంటే బాంబులేసి ఆ ప్లేస్ మొత్తాన్ని లేపేస్తారు. కానీ ఈ మూవీ జేసన్ డైనాస్టీ అంటే 17థ్ సెంచరీలో తీసినట్టు చూపిస్తారు. ఆ టైం పీరియడ్‌లో జాంబీస్ ఎంట్రీ ఇస్తే ఎలా అడ్డుకున్నారు? వాటిని ఎలా అంతం చేశారు? పక్క రాజ్యానికి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ఎలా వాటి మొత్తాన్ని అంతం చేసేస్తున్నారు అని చెప్పి సూపర్ ఇంట్రెస్టింగ్‌గా చెప్పింటారు. సో, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకే వెళ్ళిపోదామా? ఓపెనింగే ఓ పెద్ద షిప్‌లా ఉంటుంది. దాన్ని రాజ్యం వాళ్ళు దాడి చేసి తగలబెట్టేసిన తర్వాత వీళ్ళే ఆ షిప్ మొత్తాన్ని కబ్జా చేసేసి అక్కడున్న వస్తువులన్నిటిని ఎత్తేస్తుంటారు. ఇంక్లూడింగ్ అక్కడ కొన్ని గన్స్ ఉంటాయి. దాన్ని కూడా ఎత్తుకుంటా అంటే అప్పుడే ఆ షిప్‌లో ఉన్న ఒకడు విచిత్రంగా ప్రవర్తించి ఒక్కసారిగా వీళ్ళ మనుషుల్లో ఒకడిని అటాక్ చేసేసరికి వెంటనే వాడిని అక్కడే చంపేస్తారు. ఆ తర్వాత ఎత్తుకున్న సరుకు మొత్తాన్ని తీసుకొని తిరిగి రాజ్యానికి వస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే ఆ షిప్‌లో ఒకడి ద్వారా వీడు గాయపడ్డాడు కదా! వాడిని చూసుకుంటే వాడి ముఖమే ఒకలా ఉంటుంది. ఇంక జనాల మధ్య వెళ్ళటం కూడా వాళ్ళ మీద పడుతూ, వీళ్ళని తోసుకుంటూ, వాళ్ళని దొబ్బుకుంటూ అని చెప్పి ఎలానో ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఏమో 10 రోజులుగా తిండే చూడనట్టు అలా తింటాంటాడు. ఎందుకు అలా తింటన్నారు అని అడిగితే ప్రాపర్‌గా మాట్లాడకుండా తన పైనే అరుస్తున్నాడు. ఆల్సో తన గొంతునే చూస్తున్నాడు. ఇంగట్లే నైట్ టైమ్ చూసుకుంటే వాడి బాడీ అస్సలు కోఆపరేట్ చేయదు. ఒకలా అయిపోతుంది. లాస్ట్‌కి వాడొక కంప్లీట్ జాంబీలా మారిపోతాడు. అండ్ పక్కనే వాడి బేబీ ఉండేసరికి ఆ బేబీనే లాగేసి వాడు కొరికి చంపేసి తింటున్నట్టు చూపిస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి వాడి వైఫ్ వచ్చేసరికి ఇంకా వైఫ్ మీద కూడా పడిపోయి తన్ని కూడా కొరికి చంపేసి ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చేసి కంటికి కనిపించిన వాళ్ళందరినీ కొరికి చంపేసి వాళ్ళని కూడా ఒక జాంబీలా మార్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఎగ్జాక్ట్‌గా 3 రోజుల ముందు ఆ జాంబీ వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది అనే విషయాన్ని చూపిస్తారు. యాక్చువల్లీ ఈ రాజ్యంలోని ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి కొందరు గ్రూప్‌లా ఫార్మ్ చేసి వాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసేవాళ్ళనమాట. బట్ దేనికి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తున్నారు అనేది ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. బట్ ఫైట్ చేయాలంటే కావాల్సిన వెపన్స్ కావాలి కదా! లైక్ గన్స్, బాంబ్స్ ఇలాంటివి కావాలి కదా! అందుకే ఆ సైడ్ వెళ్ళే ఒక షిప్‌ని అటాక్ చేసి అక్కడున్న గన్స్ అన్నిటిని ఎత్తేసుంటారు. అలా గన్స్ అన్నిటిని తీసుకొని వస్తాంటే ఆల్రెడీ ఆ పడవలో ఉన్న వాళ్ళే ఒక జాంబీని ఒక కేజ్‌లో ఏసి బంధించేసుంటారు. బట్ వీళ్ళు దాడి చేయడం వల్ల ఎలానో ఆ జాంబీ బయటికి వచ్చేసుంటుంది. అలానే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్‌లో ఒకడిని కరిచేసుంటుంది. దాని ద్వారా అఫెక్ట్ అయిన వాడే ఇప్పుడు ఊరి మీద పడిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ జాంబీలుగా మార్చుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈ గన్‌ల విషయానికొస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ గన్స్ అన్నిటిని సంపాదించేసి ఓకే. పలానా టైంకి మన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. పలానా టైంకి అటాక్ చేద్దాం అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. అందులోనూ అక్కడ ముఖ్యంగా ఉన్నది ఆ రాజ్యంలోనే హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్న ఒక జనరల్ అన్నమాట. ఇంక మాటలన్నీ ముగిసిన తర్వాత ఏదో తీసుకురమ్మని ఒకడిని బయటికి పంపిస్తే వెంటనే రాజు కింద ఒకడుంటాడు కదా! మంత్రి అని. వాడు వాడి మనుషుల్ని పంపించి వాళ్ళందరిని పట్టేస్తాడు. ఆ గన్స్ అన్నిటిని సీజ్ చేసేస్తాడు. ఇంక వాళ్ళందరిని రాజు ముందు ప్రవేశపెట్టి, వాళ్ళకు తగిన శిక్షణ ఇవ్వమని చెప్పి మంత్రిగాడు అడుగుతాడు. అసలు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరికి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తన్నారు అంటే, ఈ రాజుకు అగైనెస్ట్‌గానే అనమాట. ఎందుకంటే రాజు గుడ్డిగా ఈ మంత్రి ఉన్నాడు గదా! వీడి మాటలు నమ్ముకుంటూ, వాడి మాటలు వింటూ, ప్రజలకు ఎటువంటి మంచి చేయకుండా, వాళ్ళకి ఎటువంటి సేవలు చేయకుండా, వాళ్ళను చాలా దరిద్రమైన సిట్యుయేషన్‌లో పడేసుంటాడు. అందుకే రాజు పైన తిరుగుబాటు చేసి, ప్రజలకు మంచి చేద్దామని కావాల్సిన వెపన్స్ అన్ని తీసుకురావడానికి వెళ్తే, ఎలానో దాన్ని గూడా ఈ మంత్రిగాడు పసిగట్టేసి, ఆ జనరల్‌ని, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్‌ని, ఆ గన్స్ అన్నిటిని సీజ్ చేసేసుంటాడు. బట్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికి లీడర్ ఈ జనరల్ కాదనమాట. అతనికి మించి ఇంకోడున్నాడు. సో, వాడి పేరేంటి? వాడెక్కడుంటాడు? వాడెవడో చెప్పు అని చెప్పి వాళ్ళందరిని చాలా టార్చర్ చేస్తుంటారు. బట్ వాళ్ళు మాత్రం చాలా విశ్వాసపరులనమాట. పోతే ఒంట్లో నుంచి ప్రాణమే పోతుందే గాని, నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదురా! మీరు ఏమైనా చేసుకోండ్రా అని చెప్పి వాళ్ళు చాలా బలంగానే ఉన్నారు. అట్లే ఈ పక్క రాజు యొక్క పెద్ద కొడుకు అంటే రాజకుమారుడిని చూసుకుంటే వాయనేదో ఒక లెటర్‌లా రాసి దీన్ని ఎలా అయినా నా తమ్ముడికి చేరేలా చూడు అని చెప్పి వాడి సర్వెంట్‌కి ఇచ్చిన తర్వాత అట్లే రాజసభలోకొచ్చి వాళ్ళందరిని టార్చర్ చేస్తాంటే రాజు ముందరే కూర్చునేసి చూడండి రాజుగారు వాళ్ళకి ఈ విషయంలో ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళందరికీ లీడర్‌ని నేనే. మీరేమన్నా శిక్షించాలి అనుకుంటే నన్ను శిక్షించండి అంటే ఓరిని నేనేం చేసినానురా రాజ్యానికి మంచి చేద్దామనే కదరా నేను అనుకున్నాను అంటే చూడండి రాజుగారు నేను గన్స్‌ని తెప్పించింది మిమ్మల్ని అటాక్ చేయడానికి, మిమ్మల్ని చంపేయడానికి కాదు. మీకసలు రాజ్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో కూడా మీకు తెలియట్లేదు. మీరు అమలు చేసిన పథకాలు ఏది రాజ్య ప్రజలకి చేరట్లేదు. దాన్ని ఎవరో అడ్డుకుంటున్నారు. వాళ్ళని లేపేయడానికే ఐ మీన్ ఇండైరెక్ట్‌గా ఆ మంత్రి గారిని లేపేయడానికే ఈ గన్స్ అన్నిటిని రప్పించినాను అంటాడు. అయినా కూడా ఈ రాజు మాట వినే రకం కాదనమాట. అందుకే రాజకుమారుడే రాజ్య తిరుగుబాటుకు ఏ శిక్షనివ్వాలో నాకే తెలుసు అని చెప్పి ఒక కత్తెత్తుకుని వాయినే పొడుచుకొని ఇందులో జనరల్ తప్పు, సోల్జర్స్ తప్పేం లేదు. అన్నిటికి నేనే కారణం. దయచేసి వాళ్ళను వదిలేయండి అని చెప్పి ఆయన అక్కడే చనిపోతాడు. ఆ విషయం ఆ మంత్రి గాడికి ఇంకా అనుకూలంగా మారిపోతుంది.
ఆ తర్వాత ఆ రాజు వాడి సెటప్ దగ్గరికి వచ్చి తన దగ్గర పనుకుంటే అప్పుడే తను ఇంకా మంటలో పెట్రోల్ పోసేటట్టు తను ఇంకొన్ని భారీ విషయాల్ని చెప్తుంది. రాజా, మీ సొంత కొడుకే మీ పని తిరుగుబాటు చేయాలని నిర్ణయించినప్పుడు అతని సగభాగమైన అతని భార్య తను ఆ స్వాతంత్ర వీరులను రెచ్చగొట్టి మళ్ళీ మీ పని తిరుగుబాటు చెయ్యనివ్వదు అని చెప్పి ఏంటి గ్యారంటీ అని అడిగేసరికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే దాని మాటలు వినుకొని సొంత కొడుకు భార్యనే ఇంట్లో పెట్టి లాక్ చేస్తాడు. అప్పటికే తను ప్రెగ్నెంటే అనమాట. అయినా కూడా ఎటువంటి కనికరం చూపించకుండా తన్ని అక్కడే లాక్ చేస్తారు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే అప్పుడే మనోడు ఆ రాజ్యంలోకి ఎంట్రీ ఇస్తాడు. యాక్చువల్లీ వీడే అనమాట రాజుకు రెండో కొడుకు. అంటే స్టార్టింగ్ సీన్ లో రాజకుమారుడు వాడి తమ్ముడికి ఎలా అయినా ఈ లెటర్ ని ఇవ్వాలని చెప్పి వాడికి ఇచ్చింటాడు కదా, ఆ తమ్ముడు మన హీరోనే అనమాట. యాక్చువల్లీ మన హీరోకి వాళ్ళ నాన్న అయినా రాజ్ అంటేనే పడదు, అందులోనూ ఆయన పరిపాలన అంటే అస్సలు నచ్చేదే కాదనమాట. అందుకే ఈ రాజ్యాన్ని వదిలేసి పక్క రాజ్యానికి ఇంకో రాజ్యానికి అని చెప్పి బయట వెళ్ళిపోయింటాడు. బట్ ఇప్పుడు వాళ్ళన్న పిలిచినాడు అన్న ఒకే ఒక కారణంతోనే మళ్ళీ తిరిగి వాడి ఫ్రెండ్ తో ఐ మీన్ అసిస్టెంట్ అనమాట వాడితో తిరిగి ఈ రాజ్యానికి వచ్చింటాడు. అవునరా, ఎంతైనా నేను ఈ రాజ్యానికి రాజకుమారుణ్ణి కదా, అలాంటప్పుడు నన్ను పిలిచికెళ్ళడానికి నన్ను వెల్కమ్ చేయడానికి ఎవరు రాలేదే, ఏమైంటుంది అంటే మేబీ మీరు రావటం ఎవరికి తెలియదేమో గురువు గారు, వెళ్తే తెలుస్తుంది కదా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాళ్ళు నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక ఊర్లోకి ఎంట్రీ ఇస్తారు. అది అసలు ఒక ఊర్లోనే లేదు, ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అందులో ఉన్న మనుషులు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. ఏరా రీసెంట్ గా ఏదైనా యుద్ధం జరిగిందా, ఊరే నాశనం అయిపోయింది అంటే ఏమో తెలియదు గురుగారు, నేను ఇప్పుడే చూసాను అని చెప్పి వాడు ఆశ్చర్యంగానే చూసాడు. యాక్చువల్లీ స్టార్టింగ్ సీన్ లో వాడికి జాంబీ వైరస్ ఎక్కేసి వాడు ఊరు మొత్తాన్ని జాంబీస్ గా మారుస్తున్నట్టు చూపించుంటారు కదా, యాక్చువల్లీ ఆ ఊరే అనమాట ఈ ఊరు. ఇంకా నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే దూరంలో ఏదో కాలుతున్నట్టు కనిపించేసరికి వెంటనే పరిగెత్తి ఆ ప్లేస్‌కెళ్ళి చూస్తే అక్కడ కొందరు మనుషుల్ని కాల్చి చంపేస్తున్నారు. ఓకే. ఏదో తప్పు జరుగుతాందని చెప్పి మన హీరోకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంక అట్లే నడుచుకుంటా వెళ్తాంటే అట్లే రాత్రి కూడా అయిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ గాడికి "రేయ్ ఆకలేస్తందిరా, ఏదైనా కనిపిస్తే తీసుకురారా" అని చెప్పేసరికి వాడు కూడా సరే అని చెప్పి లోపలెళ్ళి ఏదో వెతుకుతాంటే అప్పుడే సైడ్‌లో ఏదో ఫ్రూట్స్‌లా కనిపిస్తుంది. సరే దాన్ని ఎత్తుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే కింద ఏదో ఒక జాంబీ చెయ్యి వచ్చి వాడిని లాగుతున్నట్టు కనిపించేసరికి టక్కని భయపడిపోయి పరిగెత్తా బయటకొచ్చేస్తాడు. గురువుగారు, గురువుగారు లోపల ఏదో ఉంది, మేబీ దెయ్యమేమో, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తాంటే కరెక్ట్ గా అదే టైంకి రాజ్యసభ నుంచి ఓ 5-6 మంది వచ్చింటారు. ఎవర్రా మీరు అని అడిగితే మన హీరోని సేఫ్ గా రాజు దగ్గరికి పిలిచికెళ్ళడానికి వచ్చినారంట. కానీ మార్నింగ్ రావాల్సిన వాళ్ళేమో నైట్ వచ్చినారు, చేతుల్లో ఏమో రకరకాల ఆయుధాలు తెచ్చినారు, అండ్ మన హీరోని పిలిచికెళ్ళడానికి ఒక గుర్రం కూడా ఎక్స్ట్రాగా తీసుకురాలేదు. ఇదంతా గమనించిన మన హీరో ఏరా స్కెచ్ చేసినారా అని అడిగేసరికి ఇంకా వాళ్ళందరూ ఒక్కసారి అటాక్ చేసేసరికి మన హీరో కూడా తిరిగి అటాక్ చేస్తుంటే మధ్యలో అసిస్టెంట్ గాడు ఉన్నాడు కదా, వాడు భయపడిపోయి ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే వాహాన్ని కూడా అటాక్ చేస్తున్నారు. మన హీరో ఏం పక్క రాజ్యానికి వెళ్ళి పల్లీలు తినుకుంటూ కూర్చోలేదు, మనోడు కూడా ఒక వెల్ ట్రైన్డ్ వారియర్ అనమాట. సో వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటా వెళ్తాంటాడు. లాస్ట్ లో ఒకే ఒకటి ఉండేసరికి వాడిని ఇలా కోసేసి దుబ్బుతాడో లేదో కరెక్ట్ గా అదే టైంకి ఒక జాంబీ వచ్చి వాడిని కొరికేస్తుంది. ఇలా తయారైనారేంద్ర అని చెప్పి మనోడు దాన్నే చూసంటే అప్పుడే ఒక వయసైన లేడీ జాంబీ నిదానంగా వచ్చి మనోడిని అటాక్ చేసేందుకు ట్రై చేస్తాంటే జస్ట్ మనోడు కత్తితో అడ్డుకుంటాడు. అయినా కూడా మళ్ళీ మీదగా వచ్చేసరికి ఒక్కసారిగా ఇలా అంటాడో లేదో దాని తలే ఎగిరిపోతుంది. ఆ తర్వాతే అది సైలెంట్ అవుతుంది. ఆ సౌండ్ వినేసి ఆ ఊర్లో ఉన్న జాంబీలన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి. అన్ని ఆ రూఫ్ టాప్ పైన ఉన్నాయేమో. ఇంకా ఒక్కసారిగా వచ్చేసరికి మనోడు ఏం చేస్తారా అని చూసంటే అప్పుడే దూరం నుంచి ఒక అమ్మాయి బాణం వదిలేసరికి కరెక్ట్ గా ఆ జాంబీ నెత్తిలోనే దిగి అది అక్కడే చనిపోతుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయి అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. అండ్ తన టీమ్మేట్స్ మిగతా వాళ్ళు కూడా వచ్చి కొందరేమో కత్తితో ఫైట్ చేసి దాన్ని చంపేస్తారు, మరికొందరేమో బాణాలేసి చంపేస్తారు. అలా వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చిన జాంబీస్ అన్నిటిని చంపేస్తారు. ఆ తర్వాత మనోడి దగ్గరికి వచ్చి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు అంటే మనోడు వాడి మీదే కత్తి పెట్టి నువ్వు ఎవర్రా నన్ను పిలిచికెళ్ళడానికి, నీకెవర్రా సుపారీ ఇచ్చినాడు అంటే యాక్చువల్లీ వాడే అనమాట వాళ్ళ అన్న దగ్గర నుంచి ఆ లెటర్ ని సేఫ్ గా మన హీరోకి పంపించింది. సో నేను కూడా మీ వాడిని అని చెప్పేసరికి ఓకే ఓకే అని చెప్పి మనోడు వాళ్ళతో వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. బట్ మన హీరోకి ఇదేం అర్థం కావట్లేదు అనమాట. మనుషులకి ఏమైంది, మన వాళ్ళనే ఎందుకు అటాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయినారు అంటే రీజన్ ఏంటి తెలియదు. బట్ రీసెంట్ గా మనుషులందరూ ఇలానే మారిపోతూ మనుషులందరినీ అటాక్ చేస్తున్నారు. కుదిరినంత వరకు మీరు వాటి దగ్గర కనిపించుకోకండి. వాటిని చంపడానికి మన దగ్గర ఉన్నది కేవలం రెండు మార్గాలు. ఒకటి దాని తలను తీసేయడం, లేదంటే కరెక్ట్ గా దాని గుండెలోనే పొడి చేస్తే అది అక్కడే చనిపోతుంది అంటాడు. ఆ తర్వాత వాటి బాడీస్ అన్నిటిని తగలబెట్టేయాలని చెప్పి అట్లే నచ్చుకుంటా ఓ ప్లేస్ కి వస్తారు. అక్కడే మిగతా జనాలందరూ ఉంటారు. వాళ్ళందరూ ఆ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవ్వలేదన్నమాట. వాళ్ళందరూ మన హీరోని చూడగానే మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళందరూ మన హీరో మీదకి వచ్చేసరికి మనోడు సైలెంట్ గా వెళ్తుంటాడు. ఆ
యానిమల్స్ అదే ప్లేస్‌లోని కొన్ని కేజెస్‌లా ఉంటుంది. అందులో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరిని పడేసి లాక్ చేసేసుంటారు. వాళ్ళు ఇంకా కంప్లీట్‌గా ఓ జాంబీలా మారలేదు. బట్ ఆ ప్రాసెస్‌లో ఉన్నారు. సో, చేంజెస్ వస్తుంది, ఎలా మారుతారు అని చెప్పి వీళ్ళందరూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తన్నారు. సో, అక్కడున్న జనాలందరికీ ప్రస్తుతానికి లీడర్ మన హీరోకి లెటర్ ఇచ్చినాడు కదా! వాయనే అనమాట. సో, వాడిని మనం లీడర్ అని పిలుచుకుందాం. అలా ఆ లీడర్ మన హీరోయిన్ అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చి మీరే ఎలా అయినా మమ్మల్ని ఆ జాంబీస్ నుంచి కాపాడాలి. ఆల్సో మీరే ఎలా అయినా రాజు కూడా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడున్న మీ నాన్నగారు ఐ మీన్ ఆ రాజు మంత్రి మాట విని ఆయన ఏదో ఒక కీ ఇచ్చిన బొమ్మలా పనిచేస్తున్నారే తప్ప జనాలకి ఎటువంటి మంచి చేయట్లేదు. అసలు ఇప్పుడు మనుషులు జాంబీలుగా మారిపోతున్న విషయం కూడా ఆయనకు తెలియట్లేదు. సో మీరే ఎలా అయినా వీటన్నిటిని టేక్ ఓవర్ చేసుకోవాలి అని చెప్తాంటే మన హీరోకి ఒకలా అయిపోతుంది. చూడండి నేను వచ్చింది రాజు నవ్వనికో లేదంటే రాజ్యాన్ని పరిపాలించడానికో కాదు. జస్ట్ మా వదిన్ని కాపాడడానికి తన్ని ఒక సేఫ్ అయిన ప్లేస్ లో ఉంచడానికి. అదే మా అన్న కూడా ఆ లెటర్ లో మెన్షన్ చేయనాడు. అంతకు మించి నేను ఈ రాజ్యానికి రాజు అవ్వాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు అని చెప్పి మనోడు సైలెంట్ గా వెళ్ళిపోయేసరికి వాళ్ళకి ఒకలా అయిపోతుంది. లిటరలీ మన హీరో వచ్చి ఏదో చేస్తాడు అని చెప్పి వాళ్ళంత ఆశగా ఉంటే వాళ్ళ ఆశలన్నీ నిరాశ అయిపోయాయి. అట్లే ఈ పక్క ఇంకొకడిని చూసుకుంటే వాడు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా లోపలొస్తాడు. వాడెవర్రా అంటే యాక్చువల్లీ మన హీరో రాజ్యానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అన్న విషయం మన రాజు కన్నా ఈ మంత్రికి ముందుగానే తెలిసిపోయింది. అందుకే కొందరు మనుషుల్ని పంపించి వాడిని ఎలా అయినా చంపేయమని చెప్పి పంపించింటాడు. అందులో ఒక మనిషే వీడు. సరే వెళ్ళిన విషయం ఏమైంది? హీరోని చంపేసినారా అంటే చాలా ఈజీగా చంపేసినాం. యాక్చువల్లీ మేము అతన్ని చంపేందుకు ట్రై చేస్తుంటే కరెక్ట్‌గా అదే టైంకి ఆ జాంబీస్ అన్నీ ఆ ప్లేస్‌కొచ్చి వాడిని చాలా దారుణంగా చంపేసింది అని చెప్పి వాళ్ళిచ్చే డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోని కథలన్నీ అల్లేస్తాడు. సరే మిగిలిన డబ్బులు ఇవ్వండి అంటే కరెక్ట్‌గా అప్పుడే ఆ మంత్రిగాడు వచ్చి అవును నువ్వు వాడిని చంపేటప్పుడు ఆ జాంబీస్ నిన్నేం కరవలేదు కదా అంటే లేదు నన్ను కరిచింది. బట్ అది కరిచిన వెంటనే దాన్ని చంపేస్తున్నాను అంటాడు. ఇంక వాడు కూడా ఒక జాంబీగా మారిపోతాడని చెప్పి అర్థమైపోయింది. సో నీకు డబ్బులు ఇస్తారా అని చెప్పి వాడిని పిలిచికెళ్ళి ఓ చిన్న బేస్మెంట్‌కి దారిలా ఉంటుంది. తొంగి చూడన్నా నీకు కావాల్సిన దుడ్డు ఉంది అని చెప్పేసరికి వాడు తొంగి చూసాడో లేదో ఎత్తి ఒక్క తన్నేసరికి లోపలే వెళ్ళిపడతాడు. ఆ తర్వాత డోర్స్ క్లోజ్ చేస్తారు. కానీ లోపల ఉన్న వాడిని ఎవరో అటాక్ చేసినట్టు గట్టిగా అరుస్తుంటాడు. మేబీ లోపల కూడా ఆల్రెడీ ఒక జాంబీ ఉందేమో. కరెక్ట్ గా అదే ప్లేస్ కి ఆ కింగ్ గాడి సెటప్ వస్తుంది. యాక్చువల్లీ తను కూడా ఈ మంత్రి గాడి మనిషే అనమాట. వాడు చెప్పినట్టుగానే ఆ కింగ్ గాని తను ఓ పక్క మ్యానిపులేట్ చేసి ఉంటుంది. ఇంకా మంత్రి గాని వెతుకుంటా వచ్చింటే ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకే తెలిసి ఉంటుంది అనమాట. ఎస్ ఒక జాంబీ లోపల నుంచి వచ్చి తన్ని అక్కడే అటాక్ చేసి తన్ని అక్కడే కరిచేస్తుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రాజుగారిని చూసుకుంటే రాజ్యంలో ఉన్న జనాలందరూ జాంబీలుగా మారి చచ్చిపోతున్నారనే బెంగే వీడికి లేదు. చుట్టూ అమ్మాయిలు పెట్టుకుని దొబ్బి తింటాంటాడు. ఆ గుంపులో లాస్ట్ నైట్ ఓ అమ్మాయి జాంబీ ద్వారా కరవబడింది కదా, అదే ఆ రాజుగాడి సెటప్. ఆ అమ్మాయి కూడా సైలెంట్ గా కూర్చుంటుంది. బట్ మెల్లగా తన బాడీలో ఆ జాంబీ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టు చూపిస్తారు. దానికే తన బాడీ ఒకలా అయిపోయి లాస్ట్ కి మెల్లగా తల పైకి ఎత్తుంది చూడండి. తన రెండు కళ్ళు ప్యూర్ వైట్ గా మారిపోయి ఉంటుంది. విచ్ మీన్స్ తను కంప్లీట్ గా ఓ జాంబీలా మారిపోయింది అనమాట. ఇంకా ఒక్కసారిగా ఆ రాజుగాడి మీదే దూకేసి వాడి చైనే గట్టిగా కొరిగేసరికి వెంటనే దీన్ని లేపేయండ్రా అని చెప్పేసరికి వెంటనే ఆ అమ్మాయిని లాగేసి తన్ని అక్కడే చంపేస్తారు. బట్ ఆ అమ్మాయి ఆల్రెడీ వానికి కట్ చేసింది కాబట్టి ఇంకా వీడు కూడా మెల్లగా జాంబీగా మారిపోతాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే మనోడు నిదానంగా లేచి బయటొస్తాడు. అప్పుడే అక్కడ కేసుల్లో జాంబీస్‌ని బంధించినారు గదా! ఆ కేసెస్ లోపల నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి ఏంట్రా అని చెప్పి పరిగెత్తా వెళ్లి చూస్తే వాళ్ళు కంప్లీట్‌గా జాంబీగా మారిపోయి వాళ్ళని చూడ్డానికి వచ్చింటారు గదా! సో వాళ్ళని కొరికేందుకు ట్రై చేస్తంటే మన హీరోని దూరేసి ఎలానో వాళ్ళని కాపాడుతుంది. బట్ మధ్యలో మన హీరోని కూడా ఓ జాంబీ ఇరుక్కుపోయేసరికి కరెక్ట్ టైంకే మన హీరో వచ్చి ఎలానో మన హీరోయిన్‌ని కాపాడేస్తాడు. ఇంక మనోడికి ఆ జాంబీస్ యొక్క ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓకే మనమే ఏదో స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగానే ఆ జాంబీస్ ని అంతం చేయడానికి మనోడు హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఒప్పుకుంటాడు. వాటిని అంతం చేయడానికి మనోళ్ళకి పెద్ద అణుబాంబులేం అవసరం లేదు. కింగ్ ఉన్నాడు కదా హీరో వాళ్ళ అయ్యా, ఆయనకు ఎలా అయినా ఇలాంటి ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అది మనుషులందరినీ చంపేస్తుంది అనే విషయం వాడికి తెలిసినా కూడా కనీసం కొందరు సోల్జర్స్ ని పంపించి ఆ జాంబీస్ అన్నిటిని చంపేస్తాడు అని వీళ్ళ ఆశ. సరే ఇంకా రాజు దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరతారు. యాక్చువల్లీ ఒక రివర్ ని క్రాస్ చేసిన తర్వాతే ఆ రాజభవనం వస్తుందన్నమాట. సో అలా వెళ్తా అంటే అవును పట్టపగలు ఇలా తిరుగుతానమే ఇప్పుడు ఆ జాంబీస్ వచ్చి అటాక్ చేయవా అంటే యాక్చువల్లీ డే టైమ్స్ లో ఆ జాంబీస్ అటాక్ చేయవంట, ఓన్లీ నైట్ టైమ్స్ లోనే చేశాయని చెప్పేసరికి సరే అని చెప్పి ఎలానో ఆ బోర్డు దగ్గరికి వచ్చేసారు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నాడు కదా వాడు కేవలం మన హీరోని మాత్రమే పంపిస్తాడంట, మిగతా జనాలు ఎవరిని పంపించడంట. అడిగితే రాజుగారి ఆజ్ఞ అని చెప్పేసరికి సర్లేరా అని చెప్పి మనోళ్ళ దగ్గరికి వచ్చి గాయస్ ప్రస్తుతానికి నేను ఒక్కనే వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి రాజుగారితో మాట్లాడి కావాల్సిన ఆర్మీని కూడా పిలుచుకోసా అని చెప్పి మనోడు ఒక్కడే బయలుదేరతాడు.
ఎలానో మన హీరో గూడా రాజ్యసభలోకొచ్చేస్తాడు. రాగానే చాలా వినయంగా మాట్లాడతాడు. బట్ కొంచెం ఓపెన్‌గా చెప్పాలి అంటే, ఈ రాజుకి వాడి చిన్న కొడుకైన మన హీరోని చూస్తే కూడా కొంచెం పడదనమాట. ఎందుకంటే చిన్నప్పుడే మన హీరో రాజు మాట వినకుండా బయట దేశానికి వెళ్ళిపోయుంటాడు. "ఇప్పుడెందుకురా వచ్చినావు? అన్న సచ్చిపోయినాడు. సో రాజ్యాన్ని ఏలేద్దాం, రాజయిపోదాం అని వచ్చినావా?" అంటే, చూడండి మీకు చిన్నప్పటి నుంచే నా గురించి తెలుసు. నాకు ఈ రాజు పైన, రాజ్యం పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ మా అన్న చివరి కోరికైన మా వదిన్ని పిలిచికెళ్ళి సేఫ్‌గా ఓ ప్లేస్‌లో ఉంచాలనేదే మా అన్న యొక్క చివరి కోరిక. అందుకే నేనొచ్చినాను. అండ్ వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడున్న చాలా మంది జనాలు ఒక జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి, వాళ్ళు జాంబీలుగా మారిపోవడమే కాక మనుషులందరిని జాంబీలుగా మార్చేసి వాళ్ళందరిని చంపేస్తన్నారు. సో కనీసం మిగతా వాళ్ళనైనా కాపాడుకోవడానికి అండ్ ఆ జాంబీస్‌ని అంతం చేయడానికి నాకొక ఆర్మీ కావాలి అంటే వెంటనే చుట్టూ ఉన్న మంత్రులందరూ లేదు రాజా, యువరాజు కథలల్లుతున్నాడు. నిజానికి మన రాజ్యంలో అలాంటి డీమన్సే లేదు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తుంటే, ఓరిని నా కళ్ళతో చూసినానురా నేను ఆ డీమన్స్‌ని. అవి మనుషులందరిని చంపేస్తన్నారా అంటే, లేదు లేదు అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు. బికాజ్ వాళ్ళందరూ ఈ మెయిన్ మంత్రి ఉన్నారు కదా! వాడి కట్టుబాటులో ఉన్నారు. ఈవెన్ ఆ రాజుగారినే ఓ జాంబీ కరిచేసింది. వాడు మెల్లమెల్లగా ఓ జాంబీగా మారుతున్నాడు. బట్ అది ఒక జాంబీ వైరస్ అని చెప్పి వాడికే తెలియనంత అమాయక స్థితిలో ఉన్నాడు. ఇంక మన హీరో కొంచెం రిక్వెస్ట్ చేసుకునేసరికి, సర్లే ఆ జాంబీస్‌ని అంతం చేస్తావో లేదంటే మన పైన తిరుగుబాటు చేస్తున్నారు కదా! వాళ్ళని అంతం చేస్తావో నీ ఇష్టం. ఇంక నీ ఆశ మేరకు ఆర్మీని ఇస్తాను అని చెప్పి ఆ రాజుగాడే చెప్పినా కూడా మధ్యలో ఈ మంత్రిగాడు ఉన్నాడు కదా! వాడు వద్దంటాడు. ఓహో! వీడేనా ఆ మంత్రిగాడు అని చెప్పి మన హీరో ఇప్పుడే వాని దగ్గరొచ్చి చూసి, ఏరా నేను ప్రాణాలతో వచ్చినానని చెప్పి షాకింగ్‌గా చూస్తున్నావా? జాంబీస్ అన్నిటిని పాతిపెట్టిన తర్వాత ఎగ్జాక్ట్‌గా దాని పక్కనే నిన్ను కూడా పాతిపెడతారు అని చెప్పి, సరే రాజా ఇంక నేను సెలవు తీసుకుంటానని చెప్పి మనోడు బయటికొచ్చేస్తాడు. యాక్చువల్లీ ఆ మంత్రిగాడు అడ్డుకున్నప్పటికీ మన హీరోకి కావాల్సిన ఆర్మీని రాజు ఇస్తాడని చెప్పి ఒప్పుకున్నాడనే చెప్పొచ్చు. ఆ తర్వాత వదిన్ని విడిపించి, చూడండి వదిన మీరిక్కడ ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. సో మాతో వచ్చేయండి. అక్కడ మీరు మీ బిడ్డ చాలా సేఫ్‌గా ఉండొచ్చు అంటే తను ఫస్ట్‌లో రాను అంటుంది. ఆ తర్వాత వాళ్ళ అన్న రాసిన లెటర్‌ని చూపించి, చూడండి వదిన ఆయన యొక్క చివరి క్షణాల్లో కూడా ఆయన మీ గురించి, మీ బిడ్డ గురించి మాత్రమే తలుచుకున్నారు. యాక్చువల్లీ నేనొచ్చింది కూడా మిమ్మల్ని పిలిచికెళ్ళడానికి మాత్రమే. సో దయచేసి రండి అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా ఒప్పుకుంటుంది. అప్పుడే వాళ్ళ అన్న కవచం కనిపించేసరికి మా అన్న మరణానికి కారణమైన ప్రతి ఒక్కడి తలలు తెగుతాయని చెప్పి వాళ్ళ వదిన ముందే మాటిస్తాడు. ఇంక మనోడు అక్కడి నుంచి బయలుదేరదామని చూసాంటే, అప్పుడే ఆ మంత్రిగాడు అండ్ వాడి చెంచాలు మనోడికి ఆపోజిట్‌గా పోసారు. మన హీరో వాళ్ళ వదిన్ని రిలీజ్ చేసే గ్యాప్‌లో ఆ రాజుగాడికి మంత్రి ఏం చెప్పి మ్యానిపులేట్ చేసినాడో తెలీదు. ఇప్పుడు మన హీరోకి ఆర్మీని ఇవ్వడానికి వాడు ఒప్పుకోవట్లేదు. "నువ్వు ఇక్కడి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేవురా" అని చెప్పి ఈరోజు ఇంకెవరో హైయర్ అఫీషియల్స్‌లా వస్తారంట. సో చిన్న ఈవెంట్‌లా జరుగుతుంది కాబట్టి మన హీరో వాళ్ళ వదిన కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి దాన్ని బంధించి మళ్ళీ లాక్కెళ్ళేసరికి వెంటనే మనోడు కత్తి తీసి లేపేద్దాం అనుకుంటాడు. బట్ మన హీరో అసిస్టెంట్ గాడే వద్దు అని చెప్పి ఆపేస్తాడు. బట్ వెళ్ళేదానికి ముందు కూడా ఓ భారీ వార్నింగే ఇస్తాడు. చూడరా మా అన్నకు మా వదిన, తన కడుపులో పెరిగే బిడ్డ, వాళ్ళ నాన్న, రాజ్యం, ప్రజలు అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. కానీ నాకెవ్వరు ఫరక్ పడదు. సో నీ తల జాగ్రత్త అని చెప్పి సైలెంట్‌గా బయటికి వచ్చేస్తాడు. వీళ్ళకన్నా హైయర్ అఫీషియల్స్ వాళ్ళు కొందరు వస్తారని చెప్పినాను కదా! ఎగ్జాక్ట్‌గా వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారు. యాక్చువల్లీ వాడు మన రాజు కన్నా కొంచెం హై పవర్‌లో ఉన్నవాడే అన్నమాట. అందుకే వాడిని చూసి రాజే కూర్చొని నమస్కరిస్తాడు. ఐ మీన్ ఆహ్వానిస్తాడు. ఇంకా వాళ్ళు వచ్చినారు కదా! సో వాళ్ళ కోసం ఏదైనా పార్టీ లాంటిది కండక్ట్ చేయాలన్నమాట. సో ఆ ఏర్పాట్లన్నీ ఓ పక్క జరుగుతాంటే, ఆ గ్యాప్‌లో మన హీరోకి హీరో వాళ్ళ నాన్న ఐ మీన్ ఆ రాజు కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాడు అని చెప్పి క్లియర్‌గా తెలిసిపోతుంది. సో ఏం జరుగుతుందో చూద్దామని మన హీరో కూడా అక్కడే ఉంటే, ఇంకా పార్టీ కూడా స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అలా పార్టీ అంతా ఓ గ్రాండ్‌గా జరుగుతంటే, అట్లే ఈ పక్క ఊర్లో రాజభవనంలో చూసుకుంటే ఎక్కడి నుంచో జాంబీస్ అన్నీ వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళందరిని అటాక్ చేస్తుంటాయి. యాక్చువల్లీ ఇంతసేపు వాటన్నిటిని లాక్ చేసి పెట్టింటాడు. బట్ ఎగ్జాక్ట్‌గా ఈ టైంకి ఆ మంత్రి గాడే కావాలనే రిలీజ్ చేసుంటాడు. అలా అవి ఒక్కొక్కళ్ళనిగా చంపుకుంటూ ఈ ఈవెంట్ జరుగుతున్న ప్లేస్‌కి కూడా అట్లే పరిగెత్తా వస్తుంటే, అట్లే ఈ ఈవెంట్‌లో చూసుకుంటే వీళ్ళకసలు ఏం జరుగుతున్న విషయం కూడా తెలియట్లేదు. మధ్యలో ఆ రాజు వేరే మెల్లమెల్లగా, మెల్లమెల్లగా జాంబీగా మారుతున్నట్టు చూపిస్తారు. ఇంక వాడొక కంప్లీట్ జాంబీగా మారిపోయి ఆ డాన్స్ చేసే వాళ్ళ దగ్గరికి నిదానంగా వెళ్తాడు. మేబీ వాడు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తాడేమో అని చూసి టక్కున ఒక అమ్మాయిని పట్టి కరిచేసరికి ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. ఇంకెవరిని కరుద్దామని చుట్టూ చూసంటే కరెక్ట్‌గా అదే టైంకి మన హీరో కూడా ఎంట్రీ ఇస్తాడు. మన హీరో కళ్ళ ముందరే ఆ మంత్రిగాడు ఆ రాజునే పొడి చేసి, వీడు జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయినాడు. నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈ జాంబీ వైరస్ గురించి ఎవ్వరు పట్టించుకోలేదు అని చెప్పి ఏకదం ప్లేట్‌నే తిప్పేస్తాడు.
ఎంతైనా రాజుని బహిరంగంగా చంపడం ఒక కుట్రమే అనమాట. అందుకే ఆ హైయర్ అఫీషియల్ ఉన్నాడు కదా! వాడు ఈ మంత్రి గారిని తిడతాడు. ఎందుకంటే వీళ్ళ కిందే ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలన్నీ ఉంటానే అందులో హీరో వాళ్ళ రాజ్యం కూడా ఒకటి. దాన్ని మనసులో పెట్టుకున్న ఆ మంత్రిగాడు ఇక నుంచి మేము మీ కింద ఉండాల్సిన అవసరమే లేదురా. మేము మా రాజ్యాన్ని చూసుకుంటాం. మేము ఇండిపెండెంట్ గానే ఉంటాంరా అని చెప్పేసరికి వాడికి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్‌గా అదే టైంకి చుట్టూ ఉన్న జాంబీలన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడడానికి పరుగో పరుగు. నాన్న ఎలానో చనిపోయినాడు. బట్ వదిన ఇంకా అక్కడే స్టక్ అయిపోయింది కదా! సో ఎదురొచ్చిన జాంబీస్ అన్నిటిని మన హీరో ఒక్కడే చంపుకుంటూ వెళ్లి లాస్ట్‌కి ఎలానో వాళ్ళ వదినని కూడా కాపాడేసి వచ్చేటప్పుడు కూడా చాలా జాంబీస్ అటాక్ చేశాయి. వాటన్నిటిని చంపుకుంటా వస్తుంటే కరెక్ట్‌గా అదే టైంకి అసిస్టెంట్ గాడు గుర్రాన్ని దించేసరికి వెంటనే వాళ్ళ వదిన్ని పంపించేసి వెనకాలే ఇంకో గుర్రం ఉంటుంది. దాన్ని తీసుకొని మన హీరో కూడా ఎస్కేప్ అయిపోతాడు. మధ్యలో ఈ మంత్రి గాడు ఏం చేసింటాడంటే మన హీరోకి హెల్ప్ చేస్తున్నారు కదా లీడర్ గాడి గ్యాంగ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లీడర్ కి మాత్రం టార్చర్ ని చూపించండి అని చెప్పి జనరల్ కి చెప్పేసరికి సో ఆ కొత్త జనరల్ కూడా ఆ లీడర్ ని టార్చర్ చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఎంట్రీ ఇచ్చి చూడు ఈ రాజ్యం మొత్తం ఆ జాంబీస్ అన్ని స్ప్రెడ్ అయిపోయింది. సో ఎలా అయినా రాజ్యం దాటేదానికి ముందే ఆ జాంబీస్ అన్నిటిని చంపేయాలి. సో నీ ట్రూప్స్ నీ ఆర్మీ ఏమేమి ఉందో అన్నిటిని తీసుకొచ్చేయంటే కానీ యువరాజా రాజాజ్ఞ అంటే ఒరే రాజా చచ్చిపోయినాడు రా అందుకరా నేను వచ్చినాను ఇప్పుడు చెప్పిన పని మాత్రం చేరా అంటే సరే సరే అని చెప్పి వాడు బయలుదేరుతుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ ప్లేస్ కూడా ఆ జాంబీస్ అన్ని వచ్చేసాయి. ఇంకా వాటన్నిటిని చంపేసి కారాగారానికి వస్తాడు. ఎందుకంటే అక్కడే మన వాళ్ళు చాలా మందిని ఆ మంత్రి గాడు కావాలనే బంధించేసినాడు. ఇంకా వాళ్ళందరినీ విడిపించిన తర్వాత అక్కడ సీన్ కట్ చేసి మంత్రి గారిని చూసుకుంటే మిగతా వాళ్ళందరినీ రప్పించి ఇలా రాజు చనిపోయినాడు. సో నేనే రాజు పదవిని ఎత్తుకుందాం అనుకుంటానా. సో దానికి ముందు మనం ఇక్కడున్న జాంబీస్ అన్నిటిని చంపేయాలి అంటే వీడొక్కడే నీతి లేకుండా ఉన్నాడు. బట్ మిగతా వాళ్ళకు ఓ మాత్రం లాయల్టీ ఉంటుంది కదా. సో మీరెలా రాజు అవ్వగలుగుతారు ఆల్రెడీ చిన్న రాజు వచ్చినాడు కదా. సో వాయనే కదా రాజు అవుతాడు అంటే వెంటనే వాడిని షూట్ చేసి ఇప్పుడు చెప్పండి రా ఎవర్రా రాజు అంటే అందరూ వీడే అని చెప్పేసరికి ఓకే ఇంకా జాంబీస్ ని లేపేద్దాం పదండి అని చెప్పి బాహుబలిలో కాలికేయ సైన్యాన్ని అడ్డుకునేందుకు చుట్టూ ఒక టెంపరరీ ఫెన్స్ లా ఏర్పాటు చేసినారు కదా అలానే వీళ్ళు కూడా ఏర్పాటు చేసి ఎలానో అడ్డుకుంటారు. ఆల్సో స్టార్టింగ్ సీన్‌లో మన హీరో వాళ్ళన్న కొన్ని గన్స్‌ని తెప్పించినాడు గదా! ఆ గన్స్‌ని గూడా వీళ్ళు దొబ్బేసి, దాన్ని యూజ్ చేసి ఈ జాంబీస్‌ని చంపుకుంటూ, ఏమో వీళ్ళే ఈ రాజ్యాన్ని కాపాడుతున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తుంటారు. అయినా గూడా ఆ జాంబీస్ చాలానే ఉన్నాయి కాబట్టి, ఆ బ్యారికేడ్స్ అన్నిటిని తోయేసి, వాళ్ళ మీదే పడిపోయి, వాళ్ళనే కొరికేసి, వాళ్ళని గూడా జాంబీలుగా మార్చేస్తుంటుంది. బట్ ఈ మంత్రి గాడు మాత్రం వీటన్నిటికి దూరంగా సేఫ్‌గానే ఉన్నాడు. అట్లే ఈ పక్క జైల్‌లో ఉన్న మన హీరోని చూసుకుంటే, ఫ్రంట్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్, విండోస్ అన్నిటిని పగలగొట్టేసి, ఆ జాంబీలన్నీ ఒక్కసారిగా వచ్చేసి అక్కడ కొందరు ఖైదీలు ఉంటారు కదా వాళ్ళని కూడా కరిచి జాంబీలుగా మార్చేసి ఒక్కసారిగా మనోళ్ళ మీదగా వచ్చేసరికి మనోళ్ళు కూడా అయినంత వరకు వచ్చిన జాంబీస్ అన్నింటినీ చంపుతుంటారు. ఆల్సో ఇంకా చాలా మంది మనోళ్ళు ప్రిజన్స్ లోనే ఉన్నారనమాట. సో వాళ్ళని విడిపించేసి ఆ జాంబీస్ ని ఆ జైల్లో వేసి లాక్ చేస్తారు. బట్ ఎన్ని జాంబీస్ ని లాక్ చేసినా ఎన్ని జాంబీస్ ని చంపినా మళ్ళీ 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 వందల్లో వస్తూనే ఉన్నాయి. ఇక్కడే ఉంటే మనకే టైం బొక్క అని చెప్పి వీలైనంత వరకు ఆ జాంబీస్ ని అడ్డుకొని లాస్ట్ లో చిన్న విండో గ్యాప్ లా కనిపించేసరికి వెంటనే వాళ్ళందరూ తప్పించుకునేస్తారు. ఇంకా అట్లే లాంగ్ షాట్ లో చూసుకుంటే నెక్స్ట్ డేనే అయిపోయింటుంది. అండ్ మెల్లిగా సూర్యుడు ఉదయిస్తున్నట్టు చూపిస్తారు. ఇవే డే టైంలో ఉండవు కదా. సో సూర్యుడు రాగానే వెంటనే అవన్నీ అక్కడి నుంచి ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడికి పరిగెత్తేస్తాయి. కొన్నేమో అడవుల్లోకి పరిగెత్తేస్తాయి, కొన్నేమో టనల్స్ లో వెళ్ళి దాక్కునేస్తాయి, కొన్నేమో సీలింగ్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి సైలెంట్ గా కూర్చునేస్తాయి. బట్ ఆ ఎండలో ఇరుకున్న జాంబీస్ ని చూసి అట్లే కాలి చనిపోతాయి లైక్ డ్రాకులాస్ లాగా. ఇంకట్లే ఈ మంత్రి గారిని అండ్ మిగతా వాళ్ళందరినీ చూసుకుంటే ఓకే ఇదే కరెక్ట్ టైము. ఈ టైంలోనే మనం బయటికి వెళ్ళి ఈ రాజ్యంలో ఉన్న జాంబీస్ అన్నిటిని చంపేసి నెక్స్ట్ డేనే నేను సింహాసనాన్ని ఎక్కుతా అంటే వాళ్ళు ఓకే రాజా అంటారు. బట్ ఆ గుంపులోనే ఓడి ఇన్ఫెక్ట్ అయిపోయినట్టున్నాడు. సో వాడు ఒక్కసారిగా ఆ మంత్రి గారిని అటాక్ చేసేసరికి చాలా ఈజీగా వాడిని చంపేస్తాడు. వెంటనే చెక్ చేసుకుంటారా మీరు కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినారేమో అంటే వెంటనే వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ మంత్రి గారిని చూసి రాజుగారు మీ చెయ్యిని ఒకసారి చూడండి అంటే అప్పుడే వాడికే తెలుస్తుంది ఇంతసేపు ఓ జాంబీ వాడిని అటాక్ చేసింది కదా అది వీడికి తెలియకుండా వాడి చేయిని కరిచేసింది. ఆబ్వియస్లీ వీడు కూడా ఇంకొక జాంబీలానే మారిపోతాడు అనమాట. బట్ వీడికి ఉన్న పదవి ఆశే కదా మిగతా వాళ్ళందరికి కూడా ఉంటుంది. సో అక్కడ ఉన్న ఇంకో మంత్రి గాడు అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక జాంబీలా మారిపోతారు, అలాంటప్పుడు మీరు రాజు అవ్వలేరు కదా, అలాంటప్పుడు మేము మిమ్మల్ని చంపేయడం న్యాయమే కదా అని చెప్పి కత్తెత్తుకొని దగ్గరికి వస్తే ఎంతైనా వాడు ఒక మంత్రి. మంత్రి అంటే ఏదో సలహా ఇచ్చే మంత్రి కాదు, యుద్ధాలకు సైన్యాలకు వీటన్నిటికీ మంత్రి అనమాట. సో వాడికి కూడా యుద్ధ నైపుణ్యం బానే ఉంటుంది కాబట్టి వాడు ఒక్కడే అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. బట్ ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఎందుకంటే ఇంత ప్లాన్ చేసింది వాడు రాజుని చంపిన తర్వాత రాజు అయిపోవాలనే, కానీ ఇప్పుడు వాడినే ఓ జాంబీ కట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వీడు కూడా ఓ జాంబీ అయిపోతాడు అనమాట. బట్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకూడదని వాడి చైన్ వాడు నరుక్కున్న తర్వాత ఎక్కువ మైదా పిండి ముక్కులో దూపుకుంటాడు. సో అలా అయినా వాడు ఇంకా కాన్షియస్ లో ఉంటాడు, ఆ జాంబీలా మారడు అని. బట్ వాడు ఇప్పుడు కంప్లీట్ జాంబీ కాదు, కంప్లీట్ మనిషి కాదు, సగం జాంబీ సగం మనిషి. ఒక చిన్న కరెక్షన్ గాయ్స్, ఆ మంత్రి గాడు కాదు బ్యారిగేడ్స్ అంతా వేసి ఆ
జాంబీస్‌ని రాకుండా అడ్డుకునింది మన హీరో ఒక జనరల్‌ని పంపించినాడు గదా! అతనే సోల్జర్స్ అందరిని అడ్డు పెట్టుకొని వాయనే ఆ బ్యారికేడ్స్ అన్నిటిని ఏసి ఆ జాంబీస్ అన్నిటిని చంపింటాడు. ఆబ్వియస్‌లీ చాలా మంది సోల్జర్స్ చనిపోయినారు. చాలా జాంబీస్‌ని చంపినారు. అండ్ ఇప్పుడు వీళ్ళతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇన్ఫెక్ట్ అయినారు. అందులోనూ ముఖ్యంగా జనరల్. ఆ విషయాన్ని మన హీరో కూడా చూపిస్తారు. సో, దాన్ని అర్థం చేసుకున్న మన హీరో ఓకే. జాంబీస్ మన రాజ్యం దాటి పక్క రాజ్యానికి వెళ్ళకుండా మీరందరూ ఆ బౌండరీస్ దగ్గరికి వెళ్లి అక్కడ కాపలా కాసి ఇన్ కేస్ ఏదైనా జాంబీ బయట వెళ్ళడానికి ట్రై చేస్తే మీరు దాన్ని చంపేయండి. ఆలోపు మీలోనే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కంప్లీట్‌గా జాంబీగా మారిపోతే మీలోనే ఎవరో ఒకరు ఆ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్‌ని చంపేయండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా విశ్వాసకుల్లా ఉన్నారు. ఏమందో అది ఒక సూసైడ్ మిషన్ అని తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సరే అని చెప్పి బయలుదేరతారు. ఆలోపు మన హీరో అండ్ ఆ లీడరు మిగతా వాళ్ళందరూ ఈ రోజు నైట్ ఖచ్చితంగా ఆ జాంబీస్ మళ్ళీ వస్తాయి కదా! సో, ఈ రోజు నైట్ లోపే ఎలా అయినా ఆ జాంబీస్ అన్నిటిని ఒకేసారి చంపేయాలి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ప్లాన్ ఏస్తుంటారు. సింపుల్ ప్లానే రాజభవనంలోనే ఓ పెద్ద హాల్‌లా ఉంటుందన్నమాట. ఆ ప్లేస్‌కి ఎలా అయినా జాంబీస్ అన్నిటిని రప్పించి చుట్టూ తగలబెట్టేసినామంటే ఖచ్చితంగా ఆ జాంబీస్ అన్నీ చనిపోతాయి అంటాడు. దానికోసం కసువు, చెక్క ముక్కలు ఏవేవైతే మండుతాయో వాటన్నిటిని ఆ రాజభవనం చుట్టూ పెట్టేసి ఆల్సో దానిపైన లైట్‌గా పెట్రోల్‌ని కూడా పోస్తారు. అండ్ అవన్నీ అట్రాక్ట్ అయ్యి లోపలికి రావాలంటే ఏదో ఒక అటెన్షన్‌ని క్రియేట్ చేయాలి గదా! అందుకే ఓ పెద్ద డ్రమ్ముని పెట్టి ఆ డ్రమ్ముని కొడుతూ ఉంటే ఆ సౌండ్‌కి అవన్నీ అట్రాక్ట్ అయ్యి లోపలికొస్తాయన్నమాట. ఆ గ్యాప్‌లో బయటున్న వాటన్నిటిని తగలబెట్టేసి వాటిని కూడా చంపేద్దాం అనేదే మనోడి ప్లాన్. సో, కొద్దిగా గన్ పౌడర్ కూడా కావాల్సొస్తుందన్నమాట. అదెక్కడుంది అంటే స్టార్టింగ్ సీన్‌లో ఆ మంత్రి గాడు కొందరు మనుషుల్ని బేస్‌మెంట్‌లో తోసేసి జాంబీ చేత చంపించేసి ఉంటాడు గదా! ఆ బేస్‌మెంటే అన్నమాట. సో, మనోళ్ళు అక్కడికి వెళ్లి కావాల్సిన గన్ పౌడర్ మొత్తాన్ని ఎత్తుకుంటాంటే అప్పుడే ఎవడో ఒకడు లోపలికెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత గట్టిగా అరిచేసరికి ఏమైందిరా అని చెప్పి మనోళ్ళు లోపలికెళ్లి చూస్తే అక్కడే ఆ మంత్రిగాడు ఉన్నాడు. వీడిని వదిలేసి ఏదో పెంట చేస్తాడని చెప్పి వెంటనే మన హీరో, ఆ లీడర్ ఇద్దరు ఒక్కసారిగా వాడి మీదకెళ్తారు. బట్ వాడి జాంబీ వైరస్ వల్ల ఇంకా వేగవంతంగా, ఇంకా బలవంతంగా అయిపోయినట్టున్నాడు. సో, మనోళ్ళతోనే ఈక్వల్ గా ఫైట్ చేసంటే ఓ స్టేజ్‌కి మనోడు కరెక్ట్‌గా వాడి కడుపులోనే దింపేస్తాడు. అయినా కూడా వాడికేం అవ్వట్లేదు. అయినా కూడా మళ్ళీ అంతే వేగంగా మనోడి మీదకొస్తున్నాడు. ఆల్సో ఇంకొన్ని జాంబీస్ కూడా వెనక నుంచి వచ్చేసరికి ఓకే. ఇక్కడే ఉండి మనం ఫైట్ చేసంటే మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోద్దని చెప్పి వెంటనే మన హీరో బయటికొచ్చేస్తాడు. బట్ ఆ డోర్‌ని కూడా పగలగొట్టుకొని వాడు వచ్చేసరికి మన హీరో అదేదో రాక్‌ని పుష్ చేసాడో లేదో అది వాడి మీదే పడిపోయి వాడు అక్కడే ఇరుక్కుపోతాడు. ఆ గ్యాప్‌లో మన హీరో ఎలానో బయటికొచ్చేస్తాడు. బట్ మన హీరో అసిస్టెంట్ ఉన్నాడు కదా! వాడు లోపలే ఇరుక్కుపోయేసరికి మనోళ్ళ కళ్ళ ముందరే ఆ అసిస్టెంట్ గాని చాలా దారుణంగా చంపేస్తాడు. ఇంగా ఉన్న ఆ గన్ పౌడర్‌ని తీసుకొస్తాంటే అప్పటికే సూర్యుడు గూడా అస్తమించేసరికి టనెల్స్ నుంచి, అడవుల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ జాంబీస్ అన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వీళ్ళు గూడా ఎన్నో జాంబీస్‌ని చంపుకొని ఎలానో ఆ రాజభవనంలోకైతే సేఫ్‌గా వచ్చేసారు. బట్ ఇక్కడే ఉండలేరు గదా! ఎవరో ఒకళ్ళు ఆ డ్రమ్‌ని కొడితే మాత్రమే ఆ జాంబీస్ అన్నీ లోపలికొస్తాయి. ఆ తర్వాత ఈ భవనం మొత్తాన్ని తగలబెట్టేయొచ్చు. సో, ఎవరు ఆ డ్రమ్‌ని కొడతారు అంటే లిటరల్లీ అక్కడున్న వాళ్ళందరూ వాలంటీర్‌గా ముందుకొచ్చి నేను కొడతాను, నేను కొడతాను అని చెప్పి వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసేందుకు రెడీగా ఉన్నారు. బట్ లాస్ట్‌కి సెలెక్ట్ అయ్యేది ఆ లీడరే. ఇంతసేపు జాంబీస్‌తో ఫైట్ చేసినప్పుడు ఓ జాంబీ ఆయన ఛాతీలోనే కురికేసి ఉంటుందన్నమాట. సో, ఆయన ఎప్పుడైనా జాంబీగా మారిపోతాడు కాబట్టి మీరందరూ వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరిని పంపించేసిన తర్వాత ఆ డోర్స్ అన్నిటిని ఓపెన్ చేసి ఆయన ఆ డ్రమ్ కొట్టడాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఒక్కొక్క జాంబీగా ఆ సౌండ్‌కి అట్రాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడున్న జాంబీస్ అన్నీ ఆ ఒక్క రాజభవనంలోనే ఉన్నట్టు చూపిస్తారు. ఓకే. ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి కింద గన్ పౌడర్ పోసింటారు కదా! దాన్ని తగలబెడితే అది అట్లే మండుతా వెళ్లి పెద్ద బ్లాస్ట్ అవుతుందేమో అని చూస్తే టక్కుని ఎవరో కాలు పెట్టి దాన్ని ఆపేస్తారు. ఎవర్రా అని చూస్తే ఆ మంత్రిగాడు ఎలానో ఇక్కడి దాకా వచ్చేసి మనోళ్ళ ప్లాన్‌ని కూడా తెలుసుకునేసినట్టున్నాడు. సో, ఆ గన్ పౌడర్ మొత్తాన్ని చెరిపేసి ఆ లీడర్‌ని అక్కడే చాలా దారుణంగా చంపేస్తాడు. ఈ పక్క మన వాళ్ళని చూసుకుంటే ఎంతసేపు అయినప్పటికీ ఆ లీడర్ తగలబెట్టట్లేదేంటి అని చెప్పి మన హీరోకి ఏదో డౌట్ వచ్చి మెల్లగా బయటకొచ్చి గాయ్స్ మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి చూసాను అంటే లేదు అని చెప్పి మన హీరోయిన్ వెళ్తా ఉంటుంది. ఆల్సో ఇంకో సోల్జర్ ఉన్నాడు. వాడు వెళ్తా అంటే చూడండి ఇది నా రాజ్యం నా ప్రజలు. సో, నేనే చేయాలి అని చెప్పేసరికి లిటరల్లీ వాళ్ళందరూ షాక్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మన హీరో ఎప్పుడెప్పుడు ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోదామా అని చూసేటోడు. ఇప్పుడు వాడి ప్రజల కోసం వెళ్తాను అని చెప్పేసరికి వాళ్ళు అడ్డుకోరు. ఇంక మన హీరో గుర్రంలో వెళ్తాడు చూడండి. వెళ్ళేటప్పుడు చుట్టూన్న జాంబీస్ అన్నిటిని చంపుకుంటా వెళ్తాంటాడు. ఓ స్టేజ్‌కి గుర్రంతో సహా కింద పడిపోతాడు. అయినా కూడా ఇంకా వాడు ఆ రాజభవనంలోకి ఎంటర్ అవ్వలేదు. సో, ఎదురొచ్చిన జాంబీస్ అన్నిటిని చంపుకుంటా లాస్ట్‌గా రాజభవనం ఎంట్రన్స్‌లోకి వచ్చేసాడు. అక్కడ చూస్తే అక్కడ ఇంకా బోలెడన్ని జాంబీలు ఉండేసరికి అయినా కూడా మనోడు వెనకాడే స్థితిలో లేదనమాట. ముందుకే వెళ్లి వచ్చిన జాంబీస్ అన్ని తలలు లేపుకుంటానే పోతుంటాడు.
అలా ఎలానో రాజభవనంలోకి వచ్చి చూస్తే లీడర్ చనిపోయింటాడు. ఆల్సో ఆయన ఒక జాంబీలా కూడా మారిపోయింటాడు అనమాట. ఎవర్రా ఈ పని చేసింది అని చూస్తే జాంబీగా మారుతున్న ఆ మంత్రి గాడు స్టైల్ గా సింహాసనం పైన కూర్చుండేసరికి మంచిదిరా నువ్వు తవ్విన గొయ్యిలో నువ్వే పడినావా అని చెప్పి మనోడు ఆ డ్రమ్ అని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్ కి బయట వెళ్ళిన జాంబీస్ అన్ని మళ్ళీ లోపలికి తిరిగి వస్తుంటాయి. మధ్యలో కొన్ని అటాక్ చేస్తుంటే వాటిని కూడా చంపుకుంటూ మధ్యలో ఆ డ్రమ్ ని కూడా వాయించుకుంటూ అని చెప్పి మనోడు ఎలానో మేనేజ్ చేస్తుంటాడు. అండ్ వీటికి మధ్యలో అక్కడక్కడ పెట్రోల్ కుండల్లో పోసి పెట్టింటారు. వాటన్నిటిని పగలగొట్టేసి ఆల్మోస్ట్ ఆ హాల్ అంతా ఆ పెట్రోల్ ఉండేలా చూసుకుంటాడు. లాస్ట్ కి ఓ చిన్ని నిప్పు రవ్వను ఆ పెట్రోల్ మీద పడేద్దామని చెప్పి చూసంటే కరెక్ట్ గా అదే టైంకి మళ్ళీ ఆ మంత్రిగాడే వచ్చి ఆ నిప్పును ఆర్పేసి మళ్ళీ మనోడితో గొడవ పడేసరికి మనోడు వాడికి ఈక్వల్ గా ఫైట్ చేస్తుంటాడు. బట్ వాడు జాంబీగా మారినప్పటి నుంచి వాడి బలం రెండింతలైంది కాబట్టి కొంచెం మనోడు ఓడిపోతూ వస్తున్నట్టు చూపిస్తారు. సో వాడిని చంపడం అసాధ్యం అని చెప్పి అర్థమైపోయింది. సో కనీసం మన హీరో చనిపోయే లోపైన ఎలా అయినా ఈ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేసి ఈ జాంబీస్ మొత్తాన్ని చంపేద్దామని చెప్పి మనం ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకున్నాం. మన హీరోయిన్ నిప్పు బాణాలు ఎత్తుకొని పైకి వచ్చి కరెక్ట్ గా రాజభవనం వైపే వదిలేసరికి ఒకటేమో కింద పడిపోతుంది, ఐ మీన్ బయట పడిపోతుంది. ఇంకొకటి కరెక్ట్ గా ఆ రాజభవనంలో ఉన్న ఒక పిల్లర్ లో వెళ్ళి గుచ్చుకునేసరికి దాన్ని మన హీరో చూసేస్తాడు. ఈ ఛాన్స్ వదిలేస్తే వేరే ఛాన్స్ దొరకదు అని చెప్పి అడ్డొచ్చిన జాంబీస్ అన్నిటిని చంపేసి ఎలానో పైకి వెళ్ళి ఆ నిప్పు బాణాన్ని ఎత్తి సావంట్రా అని చెప్పి కింద వదులుతాడో లేదో ఆల్రెడీ కింద పెట్రోల్ ఉంది కదా, సో భగ్గుమని అంటుకుంటుంది. ఇంకా ఈ జాంబీస్ చనిపోతాయని ఆ రూఫ్ టాప్ ని పగలగొట్టుకొని మనోడు బయటకు వచ్చి తప్పించుకునేదామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే ఆ మంత్రి గారు ఎంట్రీ చేశాడు. ఓర్ని నీకు సావే రాదరా. ఇంక మళ్ళీ మన హీరో ఆ మంత్రిగాడు కొట్టుకు చస్తారు. వాడి బాధ ఏంటంటే వాడు ఎలా అయినా చచ్చిపోతాడు కదా, సో ఆ లోపు ఎలా అయినా మన హీరోని చంపేయాలనేదే వాడి బాధ. సో కత్తిని కత్తిలా వాడకుండా సుత్తిలా వాడుతున్నాడు. దాన్ని అయితే మన హీరోని కొట్టేసరికి మన హీరో కూడా ఎగిరెగిరే పడుతున్నాడు. లాస్ట్ కు స్టేజ్ కి కింద పడిపోయి స్టేజ్ వచ్చేస్తాడు. ఇంకా మన హీరోనే చంపేద్దామని చెప్పి దగ్గరకు వస్తుంటే టక్కని మన హీరో వాడి కాలు పట్టుకొని పైకి వచ్చేసి వెనక నుంచే వాడిని పొడి చేసి ఆ తర్వాత కరెక్ట్ గా వాడి గుండెలోనే దింపేస్తాడు. అయినా కూడా వాడు సావకుండా మన హీరో గొంతు పట్టి అట్లే పైకి లేపి వాడి గొంతు బిసిగే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆల్రెడీ ఆ రాజభవనం కాలిపోయి కూలిపోతుంది కదా, సో ఆ పెంగులు కూడా లైట్ గా షేక్ అయ్యేసరికి వాళ్ళిద్దరూ అక్కడే పడిపోతారు. అయినా కూడా వీడు సావడరా అని చెప్పి మన హీరో కత్తెత్తుకొని ఒక్కసారిగా వాడి మీద దూకేసరికి వాళ్ళిద్దరూ అట్లే నిప్పులో పడిపోతున్నట్టు చూపిస్తారు. బట్ మన హీరో ఎలానో సైడ్ లో పట్టుకునేసి ఉంటాడు అనమాట. సో నిదానంగా ఎక్కి పైకి వచ్చేస్తాడు. ఆ విషయం మన హీరోయిన్ కి అండ్ మిగతా వాళ్ళందరికీ తెలిసేసరికి గన్నులు కత్తులు సుత్తులు ఏమేముందో వాడన్నిటిని తీసుకొచ్చేసి కంటికి కనిపించిన జాంబీస్ అన్నిటిని చంపుకుంటా పోతారు. అంటే ఓ 70-80% ఆ భవనంలో చనిపోయింది, ఓ 20-30% మాత్రమే బయట తిరుగుతున్నాయి కాబట్టి వాడినే వీళ్ళందరూ కలిసి చంపేస్తున్నారు. ఇంకా వాటన్నిటిని చంపేసినాక మన హీరో పేరు చెప్పి జేజేలు పలిగేసరికి వాళ్ళందరూ మన హీరోను ఒక రాజులా యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. బట్ ఈ రాజ్యం కింద చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లలో కూడా ఆ జాంబీ వైరస్ స్ప్రెడ్ అయిపోయినట్టుంది. సో అవన్నీ జాంబీలుగా మారిపోయి అక్కడున్న జనాల్ని వేధిస్తుంటే మన హీరో వాడి ఆర్మీ మొత్తాన్ని పిలుచుకొని ఆ జాంబీస్ ని చంపడానికి వెళ్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. మేబీ వాటన్నిటిని అందం చేశాక మన హీరోని ఆ రాజ్యానికి రాజు అయ్యేందుకు ఛాన్స్ ఉంది. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.